అందరికీ నమస్కారం। ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి రెండు వాయిస్ కాల్స్ సంభాషణలు మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేషన్ అవుతుంది। సో ఆ రెండు సంభాషణలు మా కార్యాలయంలో పనిచేసే ఒకరు మీటింగ్ క్లర్క్ ఒకటి, మరి మా కార్యాలయపు మేనేజర్ది। సో టోటల్ జరిగిన సంభాషణ సర్క్యులేట్ కాకుండా కేవలం దాన్ని కొంత భాగాన్ని మాత్రమే, ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మాత్రమే షేర్ చేయడం జరిగింది। సో వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది। సో మొదటిది కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మా మీటింగ్ క్లర్క్ మున్సిపల్ చైర్పర్సన్తో వాయిస్ రికార్డ్ పెట్టారు। సో ఆ వాయిస్ రికార్డులో కమిషనరు ఎజెండా పంపిస్తుంటే సంతకం చేయలేదు, సో జీతాలు వేయలేదు అనే రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి దాంతో। సో అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది। నవంబర్ నెలలో ఎజెండా అంటే ప్రతి నెల జరుగు కౌన్సిల్ మీటింగ్కి ఎజెండా ఫైనలైజేషన్ చేసేది మున్సిపల్ కమిషనర్। సో ఆ ఎజెండా ఫైనలైజేషన్ చేసే సమయంలో పాత పద్ధతిలోనే మీటింగ్ కండక్ట్ చేయాలనేసి చైర్పర్సన్ పట్టుబట్టారు। పాత పద్ధతి అంటే గత 4 సంవత్సరాల్లో ఈ కళ్యాణ్ దుర్గంలో ఏ విధంగా మీటింగ్ జరిగిందో ఆ విధంగానే జరపాలనేసి పట్టుబట్టడం జరిగింది। నేను దానికి అంగీకరించలేదు। గతంలో ఏ విధంగా జరిగిందనేది పట్టణ ప్రజలకు అందరికి కూడా తెలుసు, కానీ మరలా నేను దాన్ని ఒకసారి చెప్తున్నాను। గతంలో కౌన్సిల్ సమావేశాలన్నీ కూడా రహస్యంగా 4 గోడల మధ్యన మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా జరగడం అనేది జరిగింది। గతంలో జరిగిన సమావేశాలన్నీ కూడా కౌన్సిల్ సభ్యులకు ఎజెండా చట్ట ప్రకారం పంచకుండా 4 గోడల మధ్యన చైర్పర్సన్ రహస్యంగా చేయడం జరిగింది। ఆ పద్ధతిని నేను వ్యతిరేకించాను। నేను ఆగస్టు 26, 2024న కళ్యాణ్ దుర్గం మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది। సో ఆగస్ట్ నెల అదేవిధంగా చేశారు, సెప్టెంబర్ నెల కూడా అదేవిధంగా చేశారు, అక్టోబర్ నెలలో కూడా అదేవిధంగా చేశారు। సరే, ఇక్కడ పరిస్థితులు ఏంటనేది అవగాహన తెచ్చుకున్నాక నవంబర్ నెల అందరు కౌన్సిల్ సభ్యులు, పత్రికా విలేకరులు బహిరంగంగా కౌన్సిల్ సమావేశం జరపాలా, సో గతంలో జరిగినట్లు జరిగేదానికి నేను వ్యతిరేకిని అనే దాంతో వ్యతిరేకించినాను తప్ప దాంట్లో వేరేది లేదు। రెండోది, ఫిబ్రవరి నెలలో కౌన్సిల్ సాధారణ సమావేశం పెట్టడం జరిగింది। కౌన్సిల్ సమావేశం పెట్టే సమయానికి నేను వ్యక్తిగత కారణాల వలన సెలవుపై వెళ్ళడం జరిగింది। ఆ కౌన్సిల్ సమావేశము శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో పెట్టి ఉన్నారు। రూల్స్ ప్రకారము శాసనసభ జరుగు తేదీల్లో పెట్టకూడదు। సో మళ్ళా గౌరవ శాసనసభ్యులు గారు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తెచ్చేదానికి గౌరవ మంత్రివర్యులు మరియు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యి డబ్బులు వస్తుంది, సో దానికి ఆ డబ్బులు వచ్చిన తర్వాతనే మరలా సమావేశం పెడతాము, అంతవరకు వాయిదా వేయమని అడిగి ఉన్నారు। ఆ విషయాన్ని మా మేనేజర్ గారు చైర్పర్సన్కి ఫోన్ ద్వారా తెలిపి ఉన్నారు। తను అంగీకరించింటేనే ఆ రోజు వాయిదా వేయడం జరిగింది। ఈ అంశం అన్నీ కూడా కేవలం ఏదైతే వ్యతిరేకంగా ఉండే పదాలు మాత్రమే ఉండేవి తీసుకొనేసి దాన్ని సర్క్యులేషన్ చేయడం జరుగుతుంది। గతంలో ఏ విధంగా 4 గోడల మధ్యన రహస్యంగా సమావేశం జరపాలంటే నేను దానికి వ్యతిరేకించినాను కాబట్టి కేవలం ఆ కొద్ది వాయిస్ మెసేజ్ మాత్రమే బయటికి తెస్తారు। పూర్తిగా ఇద్దరి ఉద్యోగస్తులతో మాట్లాడిన పూర్తి వాయిస్ రికార్డ్ బయటికి తెస్తే దానివల్ల ఏం జరిగిందనేది తెలుస్తుంది।